ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తుడుస్తూనే ఉంటే సరిపోతుందా? ఏం చేయాలి? ముఖ్యంగా ఆస్తి విషయం గురించి మాట్లాడడానికి లాయర్ ఇంటికొచ్చారు. ఆస్తి విషయం గురించా? అవును, వాళ్ళందరూ పైన మీ పక్క రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకందరికీ త్వరగా టీ పెట్టి తీసుకొనివ్వు. నేనా? పార్వతక్క ఉన్నారు కదా. ఆ లాయరు ముఖ్యమైన విఐపి. పని వాళ్ళు వెళ్తే వదినకి నచ్చదు. అందువల్ల నువ్వే టీ పెట్టి తీసుకెళ్లి ఇవ్వు. నేను టీ తీసుకెళ్తే అత్తయ్యకి... ఏయ్, మీ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి మాట్లాడే వరకు ఆవిడ్ని అత్తయ్య అని పిలవకూడదని చెప్పాను కదా. అది కాదు, నేను టీ పెట్టి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో. అదంతా నీకెందుకో? ఇలా పని చేస్తూ ఆవిడ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. మొత్తం 5 టీలు, అది కూడా అల్లం టీ పెట్టి తీసుకెళ్ళివు. నేనే టీ పెట్టి తీసుకెళ్తాను. ఏయ్ ఆగు, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ పాటికి నువ్వు టీ తీసుకుని లోపలికి వెళ్ళిపోకు. వదిన కోప్పడతారు. మరెలా? నువ్వు టీ తీసుకెళ్లి ముందు డోర్ దగ్గర నిలబడి ఒక్కసారి మెల్లిగా డోర్ కొట్టు. స్వయంగా వదిన వచ్చి డోర్ తీస్తారు. అప్పుడు నువ్వు లోపలికి వెళ్తే సరిపోతుంది. త్వరగా వెళ్ళు, లేట్ చేయకు. దేవి, ఈరోజు నీ అంతం ఆరంభమవుతుంది. కిచెన్ లో దేవి టీ పెడుతోంది. అది టీ పెట్టి తీసుకొచ్చేలోగా మనం ఈ జ్యూస్ తీసుకెళ్ళిద్దాం. అందరూ దాహంతో ఉంటారు. ఇదిగోండి, జ్యూస్ తీసుకోండి. వదిన చెప్పినట్లే చేశా. ఇక దేవి ఏం చేస్తుందో చూద్దాం. అక్క, ఏం చేస్తున్నావు అక్క? రా సత్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటిది, టీ పెడుతున్నావా? అల్లం టీ సత్య, నువ్వు తాగుతావా? తాగి ఎలా ఉందో చెప్పు. వావ్, టీ అద్దరిపోయిందక్క. ఎంతైనా ఊళ్ళో ఆవు దగ్గర పాలు పితికి వాటితో పెట్టే టీ టేస్ట్ అయితే దీనికి రాదులే. అవునక్క. అది సరే, 5 కప్పుల్లో టీ ఎవరికి? ఎవరో గెస్ట్ వచ్చారంట కదా, అత్తయ్య టీ పెట్టి తీసుకురమ్మన్నారని సుభద్ర చెప్పింది. ఈ పని పార్వతి అక్క చేస్తారు కదక్క. ఆమె కూరగాయలకి వెళ్లారంట, అందుకే నన్ను తీసుకెళ్లమని చెప్పారు. అందుకని నువ్వెందుకు అక్క ఇలాంటి పనులు చేయడం? వదిలేవే, టీ పెడితే ఏమైంది? అత్తయ్య మనసులో స్థానం సంపాదించడానికి ఇదొక అవకాశం అవుతుంది. ఆవిడ కొడుకుని పెళ్లి చేసుకుని స్థానం సంపాదించలేకపోయావు, టీ ఇచ్చి స్థానం సంపాదిస్తావా? ఎవరక్క నీకు ఇలాంటి చెత్త సలహాలిస్తోంది? ఆ సుభద్రయేనా? ఓవర్గా నీ పైన అధికారం చెలాయిస్తోంది. దాని సంగతి చెప్తాను చూడు. ఎందుకు సత్య కోప్పడుతున్నావు? అయినా ఇది చిన్న విషయం. నీ టీ పెడితే తప్పేంటి? వదిలే, ఇలాంటి వాటికి గొడవ చేస్తే తర్వాత అత్తయ్య అభి చిరాకు పడతారు. సరే సరే, నేను వెళ్ళి టీ ఇచ్చేసొస్తాను. చాముండేశ్వరి ఖచ్చితంగా అక్కని టీ పెట్టమని ఉండదు. ఆ సుభద్రే మధ్యలో దూరి ఏదో నాటకమాడుతోంది. అది తెలియక
అక్క కూడా తలాడిస్తోంది. ఏదో తప్పు జరుగుతోంది. దేవి అక్క సమస్యలో ఇరుక్కుంటున్నట్టు నా మనసు చెప్తోంది.